నమస్తే. ఈరోజు ఈ మామిడికాయలు తీసుకొచ్చారండి. ఒక ఐదు కాయలు తీసుకొచ్చారు. ఇవి గద్దెమారు ఏదో అంటారండి, సరిగా ఇదేనో పేరు తెలియదు సరిగ్గా నాకు. గద్దెమారు అంటారు. ఇంత పెద్దగా ఉంటాయి కాయలు. ఇవి తెలిసిన వాళ్ళు ఇచ్చారంటే తెలిసిన. ఈ 5 కాయలతో నేను 5 రకాలుగా చేస్తున్నానండి. ఇది ఒకటి తురుము పెట్టుకున్నాను. ముందు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు ఇక్కడ పెట్టాను. శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేయాలండి. మన పీలర్తో శుభ్రంగా చెక్కు తీసేసి తర్వాత ఇలా తురుము పెట్టాను ఒక కాయ. దీన్ని వచ్చి మురబ్బా చేస్తానండి. ఇది ఒకటేమో మురబ్బా, ఒకటేమో అది ఆమ్చూర్ అంటారు కదా, ఆమ్చూర్ పౌడరు, ఒకటేమో క్యాండీగా చేస్తున్నాను, క్యాండీస్. ఇంకోటేమో టాఫీస్ చేస్తారండి, క్యాండీస్. అది చిన్న చిన్న మన బిళ్ళల్లాగా కోస్తారు చూడండి, దీంతో క్యాండీ లాగా అది చేస్తున్నానండి. ఇది పొడుగుగా క్యాండీస్. అది తురుముతో ఒక తురుము ఆవ వేసి పచ్చడిలాగా చేస్తానండి. ఇది 5 రకాలుగా చేయాలని చూస్తున్నాను ఒకటొకటి. అందుకని ముందుగా ఫస్ట్గా ఇవన్నీ తురుము పెట్టుకుంటాను. అన్నీ ముందుగా పీలర్తో చెక్కు తీసుకోవాలండి. అవి 2 తీసేసాను. ఇప్పుడు చూస్తాను చూడండి. చూడండి, ఇలా అన్నీ చెక్కు తీసేసానండి. 5 కాయలు కూడా. ఇప్పుడు ఈ చెక్కు కూడా పడేయనండి. నేను వచ్చింది ఇది కిచెన్ వేస్ట్కు యూజ్ చేస్తానండి. ఇది చెట్లకే వేస్తాను అనమాట. చెట్ల నుండి వచ్చింది చెట్లకే వేస్తాను అనమాట. ఇది ఏవి పడేయండి అనమాట. ఆ విత్తనాలు మాత్రము పడేస్తానండి. ఈ విత్తనాలు ఉంది కదా, మళ్ళీ మొలకెత్తి అది చెట్లు అవుతాయి, అవసరం లేదు. ఈ గింజలు మాత్రము, ఈ మామిడికాయ పీకలు మాత్రము తీసి పడేస్తానండి. ఇది మాత్రము అన్నీ కిచెన్ వేస్ట్కి పోతుందండి. ఇది ఏం పడేయని కిందకి. ఇప్పుడు ఇవి అన్నీ తురుముకుంటాను. ఇలా 2 తురిమినాను, ఇంకా 3 ఉంది. ఆ 3 కూడా తురిమేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు అవన్నీ తురిమేశాను. 4 కాయలు, 3 కాయలు ఇవి తురిమేసి ఇది ఎండకు కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెడతానండి. ఆరబెట్టి తర్వాత ఈ యొక్క 2 రేపు ఎండలో పెట్టి తర్వాత దీనికి ఒకటేమో ఒక మాగాయలాగా పెడతాను, తొక్కులాగా. ఒకటేమో ఆమ్చూర్ ఎండబెట్టేస్తాను అనమాట. 2 రోజులు ఎండబెడితే ఎండిపోతుంది. ఎందుకంటే తురిమినాం కాబట్టి తొందరగా ఎండిపోతుందండి. దాన్ని మనము మిక్సీ బట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఆమ్చూర్గా మనము చింతపండు లేకుండా చింతపండు బదులు వాడుకోవచ్చు. మిగతా దేంట్లో అన్నా వాడాలనుకుంటే వాడచ్చు అనమాట. మనం మ్యాగీలో కానీ పాస్తాలో కానీ వేసుకోవచ్చు. నిమ్మకాయ బదులు ఇది వాడచ్చు. ఒకటేమో ఇది కొద్దిగా పండినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇది వచ్చి మురబ్బా చేసేస్తున్నానండి. ఇది మురబ్బా చేస్తున్నాను. ఈ మురబ్బాకు కావాల్సింది బెల్లము, పంచదార, క్యాండీస్ కూడా. తర్వాత వచ్చింది బ్లాక్ సాల్ట్ అండి, పొడి చేసి పెట్టుకుంది. మన మామూలు సాల్ట్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్. ఇది గాజు పాత్ర తీసుకోవాలండి. ప్లాస్టిక్వి తీసుకోకూడదు, గాజు పాత్ర తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ముక్కలుగా కోసేసుకుంటాను. ఇది బాగా ఆరిన తర్వాత రేపు పెడతానండి. ఇది పోపు కానీ దీనికి మసాలాలు రేపు వచ్చేసి ఫ్రెష్గా మసాలా నూరి గ్రైండ్ చేసి పెడతాను. ఒకటేమో ఎండలో ఆరబెట్టేస్తానండి. ఇంతవరకు ఫ్యాన్ గాలికి ఆరబెడతాను అనమాట. కాస్త ఆరిపోతుంది, తురుముతాం కాబట్టి ఆరిపోతుందండి తొందరగా. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. ముందు కట్ చేసి చూపిస్తాను మళ్ళీ. హలో అండి,
ఇలా ముక్కలుగా కోసేసుకున్నానండి అన్నీ. ఇప్పుడు కొద్దిగా మనము ఈ పింక్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వచ్చి బ్లాక్ సాల్ట్ ఉంది కదండి, బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒక కొద్దిగా. తర్వాత వచ్చింది పంచదార ఒక స్పూను, ఇలా చల్లుకోవాలి. తర్వాత బెల్లం పొడి కూడా వేస్తున్నానండి. ఇది తాటి బెల్లం, ఇది చూడండి. ఇది కూడా ఒక స్పూను ఇలా చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ ముక్కలు వేయాలన్నమాట. ముక్కలు ఇది దీంట్లో ఊరాలన్నమాట. ఇది మళ్ళీ కొద్దిగా ఉప్పు, ఈ ఉప్పు అండి బ్లాక్ సాల్ట్ అనమాట. ఇది కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ బెల్లం పొడి, కొద్దిగా పంచదార. ఆప్షనల్ అండి, పంచదార వేయకున్నా పర్వాలేదు. పంచదార కంటే బెల్లం చాలా మంచిదండి, అందుకని బెల్లం వేస్తున్నాను నేను ఎక్కువ. మళ్ళీ గాజు పాత్రలోనే వేయాలండి, ప్లాస్టిక్లో వేయొద్దు. ఎందుకంటే ఇది ఊరాలన్నమాట, 2 రోజులు ఊరాలి, 48 hours ఊరాలి. ఇది పంచదార కొద్దిగానే వేస్తున్నాను నేను. చూడండి, సాల్ట్, పింక్ సాల్ట్, తర్వాత బ్లాక్ సాల్ట్ అనమాట. అదే సైంధవ ఉండమంటారు కదా, అది. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి. మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలండి. ఇట్లా లేయర్ వేసుకొని మనము ఇది మూత పెట్టేసి 48 hours అంటే 2 రోజుల వరకు మనం కదపకూడదు. ఇలాగే ఇది ఊరాలి. ఊరి నీళ్ళు వస్తుందండి, బెల్లం కరిగి, పంచదార బెల్లము కరిగి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లో ఊరి ఉంటుంది. తర్వాత ఎండలో పెట్టి ఆరబెట్టాలన్నమాట. ఇది కొద్దిగా పడేది. బ్లాక్ సాల్ట్ ఇలా మనం పొరలుగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇది పంచదార పొడి, పంచదార కాదండి, బెల్లం, తాటి బెల్లము. ఇప్పుడు ఎక్కువ ఈ మధ్య అందరూ తాటి బెల్లం వాడుతున్నారు, ఆర్గానిక్ కాబట్టి. ఇది చాలామంది ఇదే వాడుతున్నారండి, అందుకు కాస్ట్లు ఎక్కువగా ఉన్నా కూడా ఇదే వాడుతున్నాము. ఇలా ఊరనివ్వాలండి. ఇది ఇంట్లో ఇప్పుడు దీంట్లో క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట. ఇది చేసి 2 రోజుల వరకు కదపకూడదు. ఇది ఇప్పుడు దీంతో మురబ్బా తయారు చేస్తానండి. ఇది ముందు మిక్సీ పడతానండి, మిక్సీ. ఇదిగోండి, దీనికి మసాలాలు ఇంకా పౌడరు ఒక స్పూను, టీ స్పూన్ అనమాట. ఇది ఈ టీ స్పూను, ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకున్నాను. సోంపు వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నానండి. ఇది మెంతుము ఒక స్పూను, లైట్గా వేయించుకోవాలండి, ఇది ఎక్కువ వేయించకూడదు. సోంపు ఒక స్పూన్ అన్నమాట. దీంట్లో శొంఠి పొడి కూడా వేయాలండి. దీంట్లో ఇది లైట్గా వేయించుకుందాం. చూడండి, నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు తురుము పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసేయాలండి. వేగాలి ఇది బాగా. పచ్చి వాసన ఇది పోయే వరకు, ఇందులో నీళ్ళంతా ఆరిపోయే వరకు కొంచెం వేగాలండి. మూత పెట్టేస్తాము, వేగుతుంది నెమ్మదిగా. ఇదిగోండి, దీంట్లో పచ్చి వాసన కొంత పోయింది. ఇప్పుడు కొద్దిగా మనము సాల్ట్, కొద్దిగా తర్వాత నల్ల ఉప్పు,
అదే సైంధవ లవణం అంటారు కదా, ఇదే అండి. తర్వాత వచ్చింది పంచదార, ఒక 2 స్పూను, బెల్లం పొడి అండి. దీంట్లో కూడా నేను 2 కలిపి వేస్తున్నాను, ఒకటే వేయడం లేదండి, 2 కలిపి వేస్తున్నాను అనమాట. నీళ్ళంతా లాగేసింది ఇప్పుడు, అందుకని ఇప్పుడు అవన్నీ వేసి దీంట్లో వేగాలి. బాగా కలిపి పెట్టుకోవాలండి. కలర్ వేయచ్చు, కానీ ఇదే నేచురల్ కలర్ ఎల్లో ఉంది కాబట్టి మనము వేయాల్సిన అవసరం లేదండి. నేచురల్ కలర్ అదే ఉంటుంది. ఇదే క్యాండిల్ లాగా మనము ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. మురబ్బా ముక్కలుగా కోసుకోవచ్చు. తర్వాత ఇలా వేగాలండి. ఇప్పుడు గుండి పళ్ళానికి నెయ్యి రాసి పెట్టాను. ఇది వేగిపోతూ వస్తూ ఉంది, దగ్గర పడుతుంది అనమాట, అవుతూ ఉంది. ఇది పాత్రకు వదిలేస్తుంది అనమాట. అప్పుడు అంటుకోకుండా వస్తే అప్పుడు మనం పళ్ళెంలో వేసి ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఇందులో శొంఠి పొడి కూడా వేసానండి. ఇది శొంఠి పొడి కూడా వేసాను, ఇలాచి పొడి కూడా వేసాను అనమాట. దగ్గర వస్తూ ఉంది, అయిపోతుంది. ఇప్పుడు వేసి చూడండి. ఇప్పుడు అంచులు వదిలేసింది గిన్నెలోకి. ఇప్పుడు ప్లేట్లో మార్చేసుకోవాలన్నమాట. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లో మార్చేసుకుందాం. ఇదిగోండి, ఇలా చల్లారింది కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లో నెయ్యి రాసిన పళ్ళెంలో పరుచుకొని 2 గంటలు పడుతుందండి. ఇది పూర్తిగా ఆరాలంటే ఆరిన తర్వాతే ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ముక్కలుగా కోసుకొని ముక్కల్ని మనం ఎయిర్ కంటైనర్లో ఉంచుకొని ఎప్పుడెప్పుడు మనము పిల్లలకు కానీ చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. మనకి ఎప్పుడైనా నాలుగు రుచి అనిపిస్తే 2 ముక్కలు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది మీరు చేసి చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మిగతా తురిమిందంతా ఎండలో పెట్టి తర్వాత అవి వేసిన తర్వాత నేను వేరే వీడియో మరో వీడియో చేస్తాను, అందులో చూపిస్తానండి. అది లేట్ అవుతుంది, ఎండలో ఆరాలి కాబట్టి, ఒక రోజంతా ఆరాలి, అది చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.